ముందుంది మస్త్ మజా. ఈ ఏడాదిలో వచ్చేటువంటి పెద్ద సినిమాల గురించి ఇక్కడ చర్చ. ఈ ఏడాది విశ్వంబర, అఖండ తాండవం, సైమన్ ఈజ్ కమింగ్. ధనుష్తో కలిసి కుబేరా సినిమా థియేటర్లకు వచ్చారు నాగార్జున, శేఖర్ కమ్ముల. ఈ మూవీలో నాగార్జున చేసిన లీడ్ రోల్లో ప్రేక్షకులు మెప్పించింది. అయితే ఈసారి అంతకంటే ఎక్కువ ఇంపాక్ట్ ఉండే రోల్ని నాగార్జున కూలీలో చేశారు. రజనీకాంత్ హీరోగా నటించినటువంటి ఈ చిత్రం సైమన్ అనే పవర్ఫుల్ విలన్ పాత్రలో నాగార్జున కనిపించనున్నారు. ఇకపోతే ఇటు వీరమల్లు, అటు ఓజీ. పవన్ కళ్యాణ్ సంబంధించి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు, ఓజీ రెండు కూడా ఈ ఏడాది రిలీజ్ కానున్నాయి. ఇక పోలీస్ ఆఫీసర్ లక్ష్మణ్ భేర్, రవితేజ పోలీస్ ఆఫీసర్ నటిస్తున్న చిత్రం మాస్ జాతర. భాను భోగవరపు దర్శకత్వం వేస్తున్న ఈ సినిమాలో లక్ష్మణ్ భేరి, రాజాసాబ్ రెడీగా ఉంది. ఆంధ్ర కింగ్ తాలూకా ఇది కూడా రెడీగా ఉంది. సెంటిమెంట్లో తమ్ముడు సినిమా. ఇక త్వరలో కింగ్డమ్, దేవరకొండ కింగ్డమ్. ప్రేమికుల క్రైమ్ చేయాల్సి వస్తే ఈ ఏడాది 1న నాని హీరోగా చేసిన హిట్ 3 సినిమాలో అడవిశేష్ గెస్ట్ రోల్ చేశారు. ఇక ఆయన సోలో హీరోగా నటిస్తున్న డెకాయిట్ ఏ లవ్ స్టోరీ డిసెంబర్ 25. కిష్కిందాపురి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రం కూడా ఈ ఏడాది విడుదల కానుంది. సోషియో ఫ్యాంటసీ స్వయంభూ, నిఖిల్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ స్వయంభూ, భరత్ కృష్ణమాచారి దర్శకత్వం. ఇది కూడా ఈ సంవత్సరం రిలీజ్ కానుంది. ఇక ఏ లవ్ స్టోరీ సినిమా తెలుసు కదా, జాక్ సినిమాతో సిన్ను జొడ్లగడ్డ థియేటర్స్ కి వచ్చారు ఈ ఏడాది. తెలుసు కదా అనే లవ్ స్టోరీతో రానున్నారు సిద్ధు. ఇది అక్టోబర్ 17న రిలీజ్ కానుంది. ఇక ఏ టికెట్టున సంబరాలు, సాయి దుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న యాక్షన్ మూవీ సంబరాల ఏ టికెట్టు, రాయలసీమ బ్యాక్డ్రాప్ తోటి రోహిత్ కేపీ దర్శకత్వం. ఇది కూడా ఆల్రెడీ 70% పూర్తయింది. ఈ సినిమా కూడా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. మిరాయి అడ్వెంచర్, హనుమాన్ వంటి సక్సెస్ఫుల్ చిత్రం తర్వాత హీరో తేజ సజ్జా నటిస్తున్న అడ్వెంచరస్ యాక్షన్ మూవీ మిరాయ్. ఇది కూడా ఈ సెప్టెంబర్ 5న రిలీజ్ కానుంది. ఇక దీంట్లో మెయిన్గా మనకు చెప్పొచ్చేది ఈ యొక్క దాని ద్వారా అంటే ముందుంది మస్త్ మజా. అంటే తెలుగు సినిమాలకు సంబంధించి ఈ ఏడాది ఇప్పటికీ 6 నెలలు మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. రేపటి నుంచి 7వ నెల అంటే జూలై అనేది రాబోతుంది. ఈ క్రమంలో ఇప్పుడు వచ్చినటువంటి 6 నెలల కంటే రాబోయే 6 నెలలలో పెద్ద సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఓజీ రెండు కూడా వస్తాయి. చిరంజీవి విశ్వంబర, రవితేజ సినిమా, అలానే లక్ష్మణ్ భేరి పోలీస్ ఆఫీసర్గా వస్తున్నారు ఆయన, అలానే కింగ్డమ్. సో మన అడవిశేష సినిమా వస్తుంది. ఇలా తేజ సజ్జా సినిమా ఉంది. నిఖిల్ హీరోగా వచ్చేటువంటి సినిమా వస్తుంది. ఇలా ఈ రాబోయే 6 నెలల్లో మాత్రం సినిమాల పండగ అని చెప్పవచ్చు. కంటిన్యూగా ఉన్నాయి అప్ టు నాకు తెలిసి ఫిబ్రవరి దాకా. ఎందుకంటే జనవరిలో కూడా రెగ్యులర్ రావిపూడి చిరంజీవి సినిమాలు ఉన్నాయి, బాలయ్య బాబు సినిమాలు ఉన్నాయి. సో ఈ విధంగా కంటిన్యూగా ఒక 7-8 నెలలు అయితే మనకి కంటిన్యూగా సినిమాల పండగ, సినిమాల జాతర అయితే జరుగుతూ ఉంటుంది. సో ఈ క్రమంలో ఇక రాబోయే కాలంలో మంచి సినిమాలు ఉన్నాయి అనేది ముందుంది మస్త్ మజా అనేటువంటి టైటిల్ తోటి ఒక ఆర్టికల్ రాసింది సాక్షి. అదేవిధంగా ఇక్కడ ఇంకొక అంటే ఆడవాళ్ళకు సంబంధించి ఉమెన్ పవర్ అంటే మహిళా హీరోయిన్లు ఏ విధంగా అంటే సినిమాలు ఉన్నాయో వాటి గురించి. ఒకవైపు స్టార్ హీరోయిన్ల చిత్రాలు వరుసగా విడుదలవుతుంటే స్టార్ హీరోయిన్ల చిత్రాలు కూడా దూసుకొస్తున్నాయి. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో తమ పవర్ చూపించడానికి అనుష్క, లావణ్య త్రిపాఠి, రష్మిక మందన్న వంటి తారలు రెడీ అయ్యారు. పగా ప్రతీకారం తెచ్చుకోవడానికి సిద్ధమైన ఓ బాధిత గిరిజన మహిళ నేల ప్రపంచంలోకి అడుగుపెట్టి లెజెండ్గా ఎలా ఎదిగింది అనే కథాంశంతో అనుష్క ఘాటి రూపొందింది. క్రిష్ దర్శకత్వంలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమాకి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో జూలై 11న విడుదల కానుంది. ఓకే, ఇకపోతే కుటుంబ బంధాలను నిలపడానికి సతీ లీలావతి ఏం చేసింది అనే కథాంశంతో లావణ్య త్రిపాఠి సంబంధించింది. ఇకపోతే స్టార్ హీరోల చిత్రాల్లో గుర్తింపు తెచ్చుకున్న పాత్రతో దూసుకెళ్తున్నటువంటి రష్మిక మందన నటించిన తొలి ఉమెన్ సెంట్రిక్ మూవీ ద గర్ల్ ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ ముగిలినేని, విద్యా కుప్పిరెడ్డి నిర్మించిన చిత్రం ఇది. అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేందర్ సంగీత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పరద. ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో విజయ్ డొంకాడ నిర్మించారు. ఇదొకటి. ఇక కీర్తి సురేష్ రివాల్వర్ రిటా అంటూ టైటిల్ రోల్లో ఆగస్టు 27న థియేటర్లు రానుంది. ఇది కూడా మనం ఆల్రెడీ గతంలో అనుకున్నాం. సో ఇప్పుడు హీరోయిన్స్, హీరో మామూలు సినిమాలు ఏంటంటే హీరోకి ఒక జతగానో ఒక పేరుగా సాంగ్స్, కామెడీ, ఒక రొమాన్స్ చేయడానికి హీరోయిన్లను ఎక్కువగా చేస్తున్నటువంటి క్రమంలో కొన్ని సినిమాల్లోనే హీరోయిన్లకి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలు అనేవి వస్తూ ఉంటాయి. ఈ క్రమంలో కొంత పేరు వచ్చిన తర్వాత, ఆర్థికంగా స్థిరపడిన తర్వాత ఎక్కువ మంది హీరోయిన్లు చేసే సినిమా పరిస్థితి ఏంటంటే
హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువ డేట్స్, దీనికి ఒక 20 రోజులు ఇస్తే దానికి ఒక 4 రోజులైనా పర్లే కానీ ఒక 40 డేస్ తోటి ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చిన తర్వాత దాదాపు ప్రతి హీరోయిన్ చేసే పని అయితే. గతంలో విజయశాంతి దగ్గర నుంచి తీసుకుంటే ఈనాటి రష్మిక మందన వరకు కూడా అదే విధంగా ఉంది. ఎప్పుడైతే వాళ్ళకి సోలోగా ఒక ఇమేజ్ అనేది వచ్చిందో ఆ హీరోయిన్ పేరు మీద సినిమా ఆడుతుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు చేస్తున్నాం మనం. గతంలో అనుష్క తోటి మనం చూసాం. అనుష్క ఏ విధంగా అయితే వరుస సినిమాల్లో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ వచ్చిందో, అరుంధతి తర్వాత తనకు వచ్చినటువంటి ఇమేజ్ని తను ఈ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ వచ్చిండ్రు. అదేవిధంగా ఇప్పుడు మనం చూసినట్టయితే రష్మిక మందన, అనుష్క శెట్టి ఇంకో సినిమా వస్తుంది. అలానే లావణ్య త్రిపాఠి, పరమేశ్వరి ఎవరైతే అనుపమ పరమేశ్వరన్, ఈ విధంగా హీరోయిన్స్ అందరూ కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలతోటి దూసుకెళ్తున్నారు. ఇవన్నీ హరిహర వీరమల్లు ట్రైలర్ వస్తుంది అనేది పాతదే. దిల్ రాజు డ్రీమ్స్ అనేది కొద్దిగా పాత న్యూసే. రాజమండ్రిలో ఆంధ్ర కింగ్ రామ్ పోతినేని హీరోగా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ పి మహేష్ బాబు రూపొందుతున్న చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా. రామ్ కెరీర్లో ఇది 22వ సినిమా. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకోగా కొత్త షెడ్యూల్ను రాజమండ్రిలో స్టార్ట్ చేశారు. ఈ షెడ్యూల్లో రామ్తో పాటుగా ముఖ్య పాత్రధారులంతా పాల్గొంటారు. ఇందులో రామ్ ఇప్పటివరకు చేయని ఒక యూనిక్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లిమ్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, విటివి గణేష్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. సో ఇది కన్యారాశి గ్యాంగ్ ఈజ్ బ్యాక్. రష్మి గౌతమి సంబంధించిన ఒక న్యూస్ ఉంది. జబర్దస్త్ లాంటి టీవీ షోతో ఆకట్టుకున్న రష్మి గౌతమ్ అడపాదడపా వెండితెరపైన మెరుస్తోంది. త్వరలో ఆమె నుంచి రాబోతున్న కొత్త చిత్రం వైతరణి. అఖిల్ బాబు దర్శకత్వంలో ఏఆర్ కాంతలక్ష్మి, ఆర్ రమేష్ బాబు నిర్మిస్తున్నారు. రష్మితో పాటుగా ప్రదీప్ పల్లి లీడ్ రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. భయానికి మరో పేరు వైతరణి అంటూ విడుదల చేసినటువంటి ఈ పోస్టర్ రష్మి, ప్రదీప్, రామారావు జాదవ్, సంతోష్ నందివాడతో పాటుగా 2 పిల్లలు కనిపిస్తున్నారు. సో ఇది వైతరణి సంబంధించినటువంటి పోస్టర్ చిన్నగా వేశారు. సో ఇది మనం రష్మి గౌతమి అంటే తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు 100%, అందులో డౌట్ లేదు. జబర్దస్త్ ద్వారా మంచి ఆదరణ పొందినటువంటి రష్మి గౌతమి అంతే కదా, రష్మి కదా పూర్తి పేరు. ఓకే, రష్మి గౌతమి హీరోయిన్గా అంటే మెయిన్ లీడ్తో వస్తున్న సినిమా ఇది వైతరణి. వైతరణి అంటే భయానికి మరో పేరు వైతరణి. వైతరణి పేరుతో ఒక హారర్ కామెడీ సినిమాని వస్తున్నట్టుగా ఇక్కడ వార్త. సో రష్మి గౌతమి అంటే ఆటోమేటిక్గా అంటే కొంత ఉంటుంది, చిన్న టీవీలో చేసే వాళ్ళ సినిమాలు ఏముంటాయని పెద్దగా ఆడవంటారు. కానీ బుల్లితెర నుంచి వచ్చినటువంటి చాలామంది అగ్ర హీరోలుగా మనం చూసాము. ఈరోజు షారుఖ్ ఖాన్ కూడా బుల్లితెర నుంచి వచ్చిన వ్యక్తే. సో ఇలా చాలామంది నటులు బుల్లితెర నుంచి వచ్చి మంచి క్రేజ్ని సంపాదించుకున్న వాళ్ళైతే ఉన్నారు. ఈ క్రమంలో రష్మిక కూడా బుల్లితెరలో ఏ విధంగా అయితే స్టార్డమ్ వచ్చిందో అదేవిధంగా వెండితెరపై కూడా రావాలని చెప్పేసి మన ఛానల్ తరఫున గురించి కూడా కోరుకుందాం. ఆల్ ద బెస్ట్ రష్మి. గతంలో మీరు చాలా ట్రై చేశారు కానీ పెద్దగా అంతగా హిట్ అయిన సినిమాలు లేవు. సో ఈ సినిమాతోటి మీకు మంచి గుర్తింపు రావాలని కోరుకుందాం.